12వ తారీఖున మీరందరూ రచ్చకు రెడీగా ఉన్నారా అని. నమ్మారా నమ్మలేదా? ఇప్పటికన్నా నమ్మండి, చాలా గట్టి హోంవర్క్ చేశాను. మన వీడియో చూసి చాలా మంది కాపీ కొట్టి 12 12 12 అని, కొంతమంది అయితే నెట్ఫ్లిక్స్ అని వాగారు. పక్కన పడేయండి. 12వ తారీఖు మన తాండవం. దీంట్లో ఇంకొక చిన్న ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ లోకి వెళ్లే ముందు ఒక్కసారి మన నేపథ్యంలో చూసుకుంటే ఈ రోజు మెడ్రాస్ హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చేసింది. సో వరల్డ్ వైడ్ అఖండ రిలీజ్ కి రెడీ అయిపోయింది. దీనివల్ల జరిగిన ప్రాఫిట్ ఏంటంటే మనకి 5వ తారీఖు నుంచి ఇప్పుడు దాకా ఎక్కడ లేని హైప్ ఇండియా మొత్తం మన అఖండ మీదే ఉంది. థ్యాంక్స్ ఫర్ దిస్ పబ్లిసిటీ. ఈ రోజు ఇంటర్నేషనల్ లో వాళ్ళు ఏదో గ్రేట్ గా చేస్తాం అనుకున్నారు. కొంతమంది ఆగిపోయినందుకు బాధపడి వీడియోలు చేశారు. ఎనీ పబ్లిసిటీ ఈజ్ పబ్లిసిటీ వెన్ ఇట్ కమ్స్ టు అవర్ బాలకృష్ణ గారు. మీరు ఎన్ని బాగినా కూడా హైప్ పెరిగిపోయి ఫ్యాన్స్ అందరూ రెచ్చిపోయి న్యూట్రల్స్ అందరూ అబ్బా మేము కూడా ఈ సినిమా చూడాలనుకుని హేటర్స్ అండ్ మీమర్స్ కూడా ఫస్ట్ డే టికెట్లు కొనుక్కుని వెళ్ళి కూర్చుని సినిమాలు చూసే పరిస్థితికి తీసుకొచ్చారు. 5 నుంచి కొన్ని రోజులు దక్కించగలిగారు. దాంట్లో యుద్ధమే జరిగింది. దీనికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది బాలయ్య బాబు గారి అభిమానులకి. వీళ్ళు చాలా పేషెంట్ గా రిలీజ్ ఉంటుంది, వచ్చినప్పుడు బొమ్మని దద్దరలేదట్టు కొడతామని చెప్పారు. చూడండి, మీరు నిజమైన హీరోస్ ఈ సినిమాకి. ఎంతమంది పొలిటికల్ గా ఈ సినిమాని ఆపుదాం అనుకున్నా, సినిమాలో అగేన్స్ట్ పీపుల్ బాలకృష్ణ గారికి ఉన్నా, ఎంతమంది తొక్కేద్దాం అనుకున్నా, పిచ్చ కమెంట్లు ఎన్ని పెట్టినా కూడా ఈ రోజు కోర్టులో దీనికున్న స్టే ఏదైతే ఉందో వెకేట్ అయిపోయింది. సినిమా విడుదలకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మన బాలయ్య బాబు గారు ఖచ్చితంగా మంచి టైం చూసుకుంటారు. చూసుకున్న తర్వాత ఈ సినిమా విడుదల అవుతుంది. దీన్ని మళ్ళీ ఏంటి నువ్వు వెనక్కి వెళ్ళిపోతున్నావు, నువ్వు చెప్పిన మాట నేను అసలు వెనక్కి వెళ్ళినప్పుడు అసలు మ్యాటర్లోకి వస్తున్నాను. ఖచ్చితంగా ఇది ఎన్ని 100 కోట్లు కొడుతుంది అన్న ఎస్టిమేట్ ఫస్ట్ రాయాలి. ఇప్పుడు మీరు అందరు కమెంట్స్ లో జై బాలయ్య ఎలాగో రాస్తారు నాకు తెలుసు, మన విజయ సెలబ్రేషన్స్ ఎలాగ ఉంటాయి నాకు తెలుసు, సక్సెస్ పార్టీస్ ఉంటాయి నాకు తెలుసు. అసలు ఫస్ట్ డే అయితే నాన్ ఫ్యాన్స్ ఎవరికి టికెట్లు దొరకదు, పక్కన పడేయండి. బుక్ మై షో ఇవన్నీ ఇక టికెట్స్ ఓపెనింగ్ స్టార్ట్ అవుతుంది.